హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను మెంతికూర పప్పు అలాగే పొటాటో ఫ్రై చేశానండి. అది ప్రొసీజర్ చూపిస్తాను మీకు కూడా. చూడండి, పప్పు యాక్చువల్గా అందరికీ తెలిసి ఉంటుంది మ్యాక్సిమము. సో ఇక్కడ కందిపప్పు ఒక కప్పు తీసుకొని ఒక 15 నిమిషాలు అవుతుందన్నమాట నానబెట్టాను. అందులోకి పచ్చిమిర్చి, ఆనియన్, కొంచెం కరివేపాకు, టమాటో, చింతపండు, పసుపు, ఇంకా ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి ఒక 4-5 విజిల్ రానివ్వాలన్నమాట మీడియం ఫ్లేమ్లో. తర్వాత ఒక ముందుగా కడిగి పెట్టుకున్న హాఫ్ కట్ట తీసుకున్నాను ఇక్కడ నేను మెంతాకు బాగా వాష్ చేశాను, అది కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ. మనం చేస్తున్నది ప్రెషర్ కుక్కర్లో కాబట్టి అన్నీ ఒకేసారి వేసుకుంటాం అనమాట. సో మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ రానివ్వాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా ఫాస్ట్గా విజిల్స్ వస్తాయి, లోపల ఉన్న ఇసురు అంతా బయటకు వెళ్ళిపోతుంది, ఫాస్ట్గా కుక్ అవ్వవు అనమాట. సో 5 విజిల్స్ తర్వాత తీస్తున్నాను. చూసారా, మొత్తం అంతా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు వాటర్ సపరేట్ చేసి సాల్ట్ యాడ్ చేసి మెత్తగా పప్పు గుత్తితో మెత్తుకోవాలి. చూసారా, మొత్తం మెదిపేసాను ఇప్పుడు పప్పు గుత్తితో. సపరేట్ చేసిన వాటర్ కూడా యాడ్ చేసేసి ఇంకా పోపు వేసుకోవాలన్నమాట. వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇక్కడ. దీనికి పోపు పెట్టుకోవాలి. పోపు వేసుకోవడానికి ఒక చిన్న పెనం తీసుకున్నాను అనమాట. అందులోకి ఆయిల్ వేసేసుకొని ఇంకా పోపు దినుసులో జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు, కొంచెం శనగపప్పు అన్నీ వేసి, ఎండుమిర్చి వేసి, అలాగే వెల్లుల్లిపాయలు, ఆనియన్ కూడా వేసేసి, కరివేపాకు వేసి బాగా ఎర్రగా కాగనివ్వాలన్నమాట. ఆనియన్స్ బాగా ఎర్రగా అవుతేనే పోపులోనే ఉంటుందన్నమాట టేస్ట్ అంతా. అండ్ కొంచెం ఇంగు యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది. సో పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పప్పులోకి మిక్స్ చేసుకోవాలి వేసుకొని. మెంతికూర పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పొటాటో ఫ్రై చేస్తున్నానండి. ఇది పిల్లలకి చాలా నచ్చుతుందన్నమాట. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సో నెక్స్ట్ ఒక పొటాటో ఉండిందనమాట నా దగ్గర. అది స్లైసెస్గా కట్ చేశాను, పొడవుగా కట్ చేసి బాగా సాల్ట్ వాటర్లో వేసాను బ్లాక్ అవ్వకుండా. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇంకా మనకు సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం ఆనియన్ తీసుకున్నాను, ఒక ఆనియన్, దాన్ని కూడా పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకున్నాను.
చూస్తున్నారు కదా, ఇలాగ స్లైసెస్గా పొడవుగా కట్ చేశాను. ఆనియన్స్ వేసాను కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో త్వరగా వేగుతాయి ఆనియన్స్. సాల్ట్ వేసాక ఇంకా ఒక 2 మినిట్స్ అట్లే మూత పెట్టేశాను అనమాట. తర్వాత సో ఆనియన్ అంతా బాగా మెత్తపడింది అనమాట. ఇప్పుడు కొంచెం ఒక 1/2 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నా. సో అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. సో 1 మినిట్ మూత పెట్టేశాను అనమాట. ఇక్కడ 1 మినిట్ తర్వాత సో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. తర్వాత ఇవి పొటాటోస్ ఉన్నాయి కదా, ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేస్తున్నాను. మీకు క్యూబ్స్గా కావాలంటే క్యూబ్స్గా కూడా కట్ చేసుకోవచ్చు. నేను మా పిల్లలు ఇష్టంగా తింటారనమాట ఇలా పొడవుగా కట్ చేస్తే, సో అందుకే ఇలా కట్ చేశాను. కొంచెం ఉప్పు, పసుపు కూడా యాడ్ చేయాలి. బాగా మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ మధ్యలో చూసుకుంటూ అడుగు అంటకుండా ఉడికించుకోవాలన్నమాట ఆయిల్లోనే. ఒక 3 మినిట్స్ మూత పెట్టేస్తాను. ఇక్కడ 3 మినిట్స్ తర్వాత పొటాటో కూడా బాగా ఉడికిపోయిందనమాట. చూస్తున్నారు కదా, అలా కట్ చేస్తుంటే కట్ అవుతుంది, సరిపోతుందనమాట. ఇంకా దీంట్లోకి మసాలా అనమాట, పెప్పర్ పౌడరు, తర్వాత పెరి పెరి మసాలా అని ఉంటుంది. పెరి పెరి మసాలా లేకపోతే మీరు ధనియా పొడి, జీరా పొడి, చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. బట్ ఉంటే వేసుకోండి. పెరి పెరి మసాలా చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకి కావాలంటే కారం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి అనమాట, చిల్లీ పౌడరు బాగుంటుంది. సో అవన్నీ వేసి దాంతోపాటు కొంచెం కరివేపాకు కూడా ఫైనల్గా యాడ్ చేయాలి దాంతోపాటు, అంటే ముందు వేయకూడదు, ఫైనల్లో వేస్తేనే ఇలాంటి ఫ్రైస్కి చాలా బాగుంటుంది అనమాట, మంచి ఫ్లేవర్ కరివేపాకు లాస్ట్లో యాడ్ చేయడం వల్ల. సో బాగా మిక్స్ చేసి ఒక 1 మినిట్ మూత పెట్టేసుకోవాలి. వన్ మినిట్ తర్వాత సో మసాలాలంతా బాగా పట్టేసింది. పిల్లలు కాబట్టి నేను ఎక్కువ స్పైసెస్ యాడ్ చేయలేదు, జస్ట్ పెప్పర్ పౌడర్, పెరి పెరి మసాలా మాత్రము యాడ్ చేశాను. జనరల్గా డీప్ ఫ్రైడ్ చేసి ఇస్తారనమాట ఇలాగ ఫింగర్ చిప్స్, బట్ డీప్ ఫ్రైడ్ మంచిది కాదు కదా పిల్లలకు, అందుకని ఇలాగ కొంచెం ఆయిల్ వేసి ఇలా చేస్తున్నాను అనమాట నేను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుందనమాట మీ పిల్లలకు కూడా. పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. కొంచెం కారం ఇవన్నీ ఎక్కువ వేసుకోవాలన్నమాట, బాగుంటుంది. సో మూత తీసేసి కూడా ఒక 1-2 మినిట్స్ అలాగే ఫ్రై చేయాలన్నమాట. అప్పుడు ఏంటంటే లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా అవుతుంది. సో రెడీ అయిపోయింది ఇక్కడైతే. ఇంక నేను బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను వాటిని. చూసారా ఎంత బాగుందో. సో ఇవాళ అయితే లంచ్లోకి నేను మెంతికూర పప్పు అలాగే పిల్లల కోసము పొటాటో ఫ్రై చేశాను. సో ఇదే ఇవాళ లంచ్ అనమాట.